ప్రియమైన వారలారా, యేసు నామమున మీకు నా శుభాకాంక్షలు. ఎలా ఉన్నారు? బావున్నారా? దేవుడు మీకు వాక్కునిచ్చారు కదా. జ్ఞాపకమున్నదా? ప్రభు వాక్కునిచ్చి మీతో మాట్లాడినది. అనేక మంది ప్రభు వాక్కునిచ్చినది మర్చిపోవచ్చున్నాము. తర్వాతెప్పుడో ఒకసారి జ్ఞాపకమొచ్చి, అవును దేవుడు ఇలా చెప్పినారు, అది జరిగిందా లేదా అని కూడా మనం యోచించటం లేదు. అయితే దేవుడొక వాక్కునిచ్చారంటే కొందరంటారు, దేవుడు వాక్కునిచ్చారు, ఏమీ జరగలేదు, దాని గురించి యోచించుచూ జరగలేదు అని చెబుతూ ఉంటారు. మీరలా చెప్పుచున్నారా? ఒకటి, దేవుడు వాక్కునిచ్చినది మర్చిపోతున్నారు, లేక వాక్కునిచ్చారు చెయ్యలేదు అని దాని గురించి సనుగుతూ ఉంటారు. అయితే దేవుడేం చెబుతున్నారో తెలుసా? మీరు ఆదికాండము 28వ అధ్యాయము 15వ వచనములో, నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను చేయి విడువను. ఆయన చేయి విడిచిపెట్టెదరా? ఆయన మర్చిపోదురా? వాక్కునిచ్చితే తప్పక నెరవేర్చెదరు. అయితే మీరేం చెయ్యాలి? వాగ్దానమును వ్రాసి ఉంచుకోవాలి. దేవుడు వాక్కునిచ్చినందుకు స్తోత్రములు చెల్లించాలి. ఆ వాగ్దానము నెరవేరుటకు ప్రార్థించాలి. ఒకవేళ మనమే ఆటంకమై ఉండొచ్చు. మన దగ్గర కొన్ని కార్యములు సరిచేసుకుంటేనే వాగ్దానము నెరవేరుతుంది. కనుక దాని కొరకు మనల్ని సమర్పించుకోవాలి. దేవుని పని ఒక్కటున్నది, వాగ్దానము నెరవేరుట. అంతవరకు కనిపెట్టుకుని ఉండాలి. ఓపికతో కనిపెట్టుకుని వాగ్దానము చేసినది నెరవేరేంత వరకు స్వతంత్రించుకోవాలి. దేవుడు వాక్కునిస్తే ఆయన వాక్కు మారనివాడు. ఆయన చేయి విడువరు. ఎలాగైనా వాగ్దానమును నెరవేర్చెదరు. దేవుడెన్నో వాగ్దానములు నాకు ఇచ్చియున్నారు. దేవుడు మాట్లాడిన కార్యములను నేను డైరీలో రాసుకుంటాను. ఏ రోజు, ఏ సమయము, ఏ దినము దేవుడు మాట్లాడారు, వాక్కును ఇచ్చారు, దాన్నప్పుడప్పుడు జ్ఞాపకం చేసుకుని స్తోత్రించి ప్రార్థించుట. ఈ వాగ్దానం కొరకు స్తోత్రములు. దేవా, మీరు నెరవేర్చి ఇచ్చితిరి, స్తోత్రములు. మీరు వదలకుండా స్తోత్రించి ఎదురుచూచినప్పుడు, సరి అయిన సమయము వచ్చినప్పుడు తప్పక నెరవేరును. మీరు మర్చిపోయినను దేవుడు మర్చిపోరు. మీకు ఇచ్చిన వాగ్దానమును మీరు మర్చిపోయినను ఆయన జ్ఞాపకములో ఉంచుకుంటారు, దాన్ని నెరవేర్చెదరు. అలాంటి ఒక దేవుడు. ఆయన చెబుతున్నారు, నా కుమారుడు, నా కుమార్తె, ఎందుకు సోలిపోవచున్నావు? నేను వాక్కును ఇచ్చాను కదా. విశ్వాసంతో ఉండు, విశ్వాసమును విడిచిపెట్టకు, ప్రార్థించుచూ ఉండు, స్తుతించుచూ ఉండు. నా సమయము వచ్చినప్పుడు తప్పక నెరవేరుతుంది. నేను నిన్ను చెయ్యి విడువను, వాక్కును మర్చిపోనని చెబుతున్నారు. కనుక ఎందుకు సోలిపోతున్నారు? దేవుడు మర్చిపోయాడు, వాక్కునిచ్చాడు, నెరవేర్చలేదని ఎందుకు సనుగుతూ ఉన్నారు? ఈ దినము చెప్పండి దేవుని ఎదుట, దేవా, నేను వాగ్దానమును విశ్వసిస్తున్నాను. మీరు వాక్కునిచ్చినది నాకు నెరవేర్చెదరు. నేను విశ్వాసంతో కనిపెట్టుకుని ఉన్నాను, పొందుకొనెదను. ఎవరికి తెలుసు, ఈ దినమే నెరవేరును. ఇదే వాగ్దానము నెరవేరు దినమై ఉండవచ్చు. మీకొక అద్భుతము జరగబోతున్నది. ఆ వాగ్దానము నెరవేరబోతుందని విశ్వసించుడి. అలాగే ప్రార్థన చేయుడి, స్తోత్రించుడి. దేవా, మీరిచ్చిన వాగ్దానం కొరకై స్తోత్రములు. మీరు వాగ్దానమును మర్చిపోయే దేవుడు కాదు. ఈ వాగ్దానం కొరకు స్తుతిస్తున్నాను. నేను విశ్వసిస్తున్నాను, నెరవేరుతుందని ప్రార్థిస్తున్నాను. ఈ వాగ్దానమును నెరవేర్చి నాకు ఇచ్చిచున్నారు. ఈ దినము ఒక అద్భుతము నేను చూడబోతున్నాను. యేసు నామములో ఆమెన్, ఆమెన్. జీసస్ రిడీమ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మరియు బెల్ బటన్ను నొక్కండి. ప్రతిరోజు కార్యక్రమ సమాచారం పొందండి.